ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇల్లు కట్టాలనుకున్నారు. ఒకటి పేరు బుద్ధిమంతుడు, ఇంకొకటి పేరు బుద్ధిహీనుడు. పేరు బాగా గుర్తేసుకోండి. ఒకటి పేరు బుద్ధిమంతుడు, ఫస్ట్ బుద్ధిహీనుడు ఇల్లు కడతాడు. దేనిలో కడతాడు? ఆడికి కొంచెం బతుకం ఎక్కువ. ఆడికి బేగ ఇల్లు అయిపోవాలనేసి ఇసుకమే కట్టేస్తాడు. ఇసుకమే అనుక తర్వాత రేపు చేస్తుంది. డైరెక్ట్ సిమెంట్ అవన్నీ వేసి కట్టేవచ్చు. బేగ అయిపోతేనే ఇసుకమే కట్టేస్తాడు. అది కూడా సముద్రం ఒడ్డులోనే ఇసుకమే. సముద్రం అడుగుతుంది. అలలు వస్తాయా? పెద్ద పెద్ద అలలు. దాని ద్వారా ఆడికి ఆ ఇల్లు కొట్టుకుపోతుంది. అది తెలిసి కూడా ఆడు అక్కడ ఇల్లు కట్టేస్తాడు బేగ అయిపోతానే. ఇంకొకడు బుద్ధిమంతుడు. ఆడే చేస్తాడు. ఒక పెద్ద కొండ మీద రాయి ఉంటుంది. ఆ పెద్ద రాయి మీద కడతాడు. ఆ రాయిని తవ్వి దాని ఇల్లు కట్టాడు. మొత్తం రాయిని కడితే ఇల్లు బలంగా ఉంటుంది. రాయి మీద కట్టడం వల్ల ఇల్లు బలంగా ఉంటుంది. ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ ఎంత పెద్ద ఆలోచన అది ఏమైపోతుంది, ఏ కావదు కదే. ఇది టైం పడుతుంది రాయమని కట్టడానికి. దీని పేరు మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇక్కడ బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిలో బుద్ధిహీనుడి గురించి మీకు ఏ అర్థమైంది? బుద్ధిమంతుడు ఈ కథ వల్ల మనం నేర్చుకునే నీతి ఏంటంటే, మన జీవితంలో తెలుసుకునే నిర్ణయాలు కూడా ఇల్లు కట్టడం లాంటివే. మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఇల్లు కట్టడం లాంటివే. ఇసుక మీద ఇల్లు కట్టడం అంటే దేవుని మాటలు విన వాడిని పెంచకుండా, తెలియకుండా తప్పుల మార్గంలో వెళ్ళడం. కష్టాలు ప్రపంచాలు వచ్చినప్పుడు అలాంటి జీవితం త్వరగా కూలిపోతుంది. అంటే ఇసుక మీద ఇల్లు కట్టేవాడు అంటే బేగ అయిపోద్ది. బేగ పని అయిపోతే మరి అక్కడ ఇల్లు కట్టేది ఇష్టమలే. బుద్ధి బండరాయం ఇల్లు కట్టడం అంటే దేవుడి వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడం. మనం మంచి ప్రవర్తగా నిజాయితీ అనే బలమైన పునాది కలిగి ఉండే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చిన ద్వారా నిలబడగలం. మీకు క్వశ్చన్లు అడుగుతాను. అప్పుడు ఆప్షన్స్ బుద్ధిహీనుడు తన ఇల్లు త్వరగా పూర్తి చేయడానికి స్థలాన్ని ఎంచుకున్నాడు. ఆప్షన్ ఏ సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక తీనె, ఎత్తైన కొండపై ఉన్న బండరాయి, నది ఎక్కువగా ఉన్న పచ్చని మైదానం. పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు బుద్ధిమంతుడి ఇల్లు ఎందుకు కూలిపోలేదు? ఆప్షన్ చెప్పాలి. చెప్పమన్నారు, ఉన్నారు కదా కదా. అది గట్టి బండరాయిమైన బలమైన పునాదిగా కట్టబడింది ఒకటి. అది చాలా రంగురంగుల
గోడలతో కట్టబడింది. తపస్సు ఆ కొండ వైపు రాలేదు. అది ఇసుకలో చాలా ఎత్తుగా కట్టబడింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకునే ముఖ్యమైన నీతి ఏమిటి? చెప్తుంది ఆప్షన్ ఏ. వెళ్ళినప్పుడు పనులు త్వరగా పూర్తి చేసి అనుకోవాలని వెళ్ళాలి. సముద్రపు ఒడ్డున ఇల్లు కట్టడానే ఎక్కువ కాలం ఉంటుంది. ఇల్లు ఎల్లప్పుడూ బండరాయి కాకుండా అందులో కలిసి కట్టాలి. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మంచి కొత్తగా అంటే బలమైన పునాది కలిగి ఉండాలి. అమ్మా కొట్టుకొచ్చింది అడుగు సైడ్